మునిగిపోనున్న న్యూయార్క్ మహానగరం. ముంపు బారిన న్యూయార్క్ మహానగరం. మునిగిపోనున్న న్యూయార్క్ మహానగరం అన్నమాట. ప్రతి ఏటా 2 మిల్లీమీటర్ల చొప్పున భూమిలో కూరుకుపోతున్న న్యూయార్క్ నగరం అన్నమాట. ఆకాశ హార్మోన్లు, సముద్ర మట్టం పెరుగుదల దీనికి కారణంగా చెప్తున్నారు అన్నమాట. న్యూయార్క్ నగర జనాభా 80 లక్షలు పైమాటే, దాదాపుగా 80 లక్షలు ఉంటారు. ఆకాశం అంటే భారీ భవనాలతో సహా 10 లక్షల దాకా భవనాలు ఉన్నాయన్నమాట. న్యూయార్క్ జనాభా 80 లక్షలు ఉంటే న్యూయార్క్లోనే 80 లక్షల దాకా భవనాలు ఉన్నాయి. పెద్ద పెద్ద భవనాలు అలాంటివి చిన్న చిన్న భవనాలు కలిపి మొత్తంగా 10 లక్షల భవనాలు అన్నమాట. దానివల్ల ఏటా 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా భూమి కూరుకుపోతుంది. మరో 80 ఏళ్లలో అంటే 2100 సంవత్సరం నాటికి న్యూయార్క్ సిటీ 1500 మిల్లీమీటర్లు కుంగిపోతుందని అధ్యయనాలు చెప్తున్నారు అన్నమాట. ఉత్తర అమెరికాలో అట్లాంటిక్ తీరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే సముద్ర మట్టం పెరుగుదల వల్ల ముప్పు న్యూయార్క్ను 3 నుంచి 4 రెట్లు అధికంగా చేస్తుందని పరిశోధకులు కూడా తెలియజేస్తున్నారు. ఒకప్పుడు న్యూయార్క్ నగరంలో చెట్లు చేమలు ఉండేవి 400 సంవత్సరాల క్రితం. కానీ ఈరోజు న్యూయార్క్ నగరం ఆకాశ హార్మోన్లతోటి స్కై స్కాపర్ తోటి నిండిపోయి ఉంది. భవిష్యత్తులోని ఇక్కడ సముద్రం కిందన నీటి మట్టం పెరగడం వల్ల, భూగర్భ జలాలు అంతరించడం వల్ల ప్రతి సంవత్సరం 2 మిల్లీమీటర్ల చొప్పున భూమి కుంగిపోతుంది అనమాట. న్యూయార్క్లోని భవిష్యత్తులోని న్యూయార్క్ నగరం 1500 మిల్లీమీటర్లు కుంగిపోతుందన్నమాట. న్యూయార్క్పై ప్రకృతి దాడి విపత్తు కూడా ఎక్కువే. 2012లో సంభవించిన శాండీ తుఫాన్ కారణంగా సముద్రం నీరు నగరంలోకి చొచ్చుకొచ్చిందన్నమాట. 2012 శాండీ తుఫాన్ వల్ల సముద్రపు నీరు నగరంలోకి వచ్చింది, న్యూయార్క్ నగరంలోకి చొచ్చుకొచ్చింది. చాలా ప్రాంతాలు జలమయంలో చిక్కుకున్నాయి కూడా. సముద్రం యొక్క నీరు నగరంలోకి వచ్చేస్తుంది. చాలా ప్రాంతాలు జలమయమైపోయి కూడాను. 2021లో సంభవించిన ఈడా తుఫాన్ వల్ల సిటీలో మురుగునీటి కాలువలు ఉప్పొంగాయి. 2021లో సంభవించిన ఈడా తుఫాన్ వల్ల న్యూయార్క్ నగరంలోని మురుగునీటి కాలువలు ఉప్పొంగాయి అనమాట. డ్రైనేజీ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది న్యూయార్క్ నగరంలోని. కోస్టల్ సిటీలకు ముంచుకొస్తున్న ప్రమాదానికి న్యూయార్క్ ఒక ఉదాహరణని యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్ చెందిన గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఓషియానోగ్రఫీ సైంటిస్టులు కూడా చెప్పారు. ఈ సమస్య ప్రపంచానికి ఒక సవాల్ లాంటిదని కూడా అంటున్నారు. సముద్ర మట్టాలు పెరగకుండా అన్ని దేశాలు కలిసి చర్యలు తీసుకోవాలని, సముద్ర తీర ప్రాంతాల నగరాల్లో భవన నిర్మాణంపై నియంత్రణ విధించాలని కూడా సూచిస్తున్నారు అన్నమాట. సముద్ర తీర ప్రాంతాల భవనాల నిర్మాణంపై నియంత్రణ విధించాలట. సముద్ర మట్టాలు పెరగకుండా అన్ని దేశాలు కలిసి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో న్యూయార్క్ నగరం లాంటి నగరాలు భవిష్యత్తులో చాలా వరకు సముద్ర మట్ట నీరు పెరగడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అనమాట. సముద్ర తీరంలో నది ఒడ్డున చెరువులు పక్కన నిర్మించే భారీ భవనాలు భవిష్యత్తులో వరద ముంచెత్తడానికి, తద్వారా ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయని కూడా వివరిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మితిమీరే నగరీకరణ, పట్టణీకరణ అనేవి ప్రమాదానికి హేతువులని తేల్చి చెప్పారు. అడ్డు అదుపు లేకుండా నగరాలు, పట్టణాలు విస్తరిస్తున్నాయి. వర్షం పడితే అవి చెరువులా మారుతుండడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇది కూడా ఇదంతా వల్ల న్యూయార్క్ నగరం భవిష్యత్తులోని ఇలాంటివి అమెరికాలోని చాలా నగరాలకి కన్నా న్యూయార్క్కి ఎక్కువ ఇబ్బంది ఉందని చెప్తున్నారు అనమాట. అగ్రరాజు అమెరికాలో ముఖ్యమైన నగరం న్యూయార్క్. ఖరీదైన కళల నగరంగా, నిద్రపోని నగరంగా పేరుగాంచింది న్యూయార్క్ నగరం. న్యూయార్క్ సిటీ ఇప్పుడు ముంపును ఎదుర్కొంటుంది. క్రమక్రమంగా భూమిలో కూరుకుపోతుంది న్యూయార్క్ సిటీ. ఇందుకు ప్రధాన కారణాలు సిటీలో వేలాది ఆకాశ హార్మోన్లు, వాతావరణ మార్పులలో సముద్ర నీటి పెరగడం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో ఉన్న న్యూయార్క్ ప్రతి సంవత్సరం 2 మిల్లీమీటర్ల చొప్పున కుంగిపోతుంది. దీనికి యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్ సైంటిస్టులు అధ్యయనం చెప్పారన్నమాట. అడ్వాన్సింగ్ ఎర్త్ స్పేస్ సైన్స్ పత్రికలు కూడా ఈ విషయాన్ని ప్రచురించారు. సముద్రం పెరుగుదలకు తోడు భారీ భవనాల వరకు న్యూయార్క్లో భూమిపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే నగరం మునిగిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికైనా మేలుకు నివారణ చర్యలు చెప్పకపోతే రానున్న రోజుల్లో ఈ ముంపు తీవ్రంగా ఉధృతంగా ఉంటుందని, నగరం నివాసయోగ్యం కాకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం న్యూయార్క్ సిటీకి పరిమితం సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల నగరాలు ముంపు బారిన పడుతున్నాయని కూడా చెప్పారన్నమాట. భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణంలో ఇటీవల ఇల్లు కూలిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. పగులు ఏర్పడిన చాలా ఇళ్లను కూల్చేశారు. జోషిమఠ్లో 400 పైచీలకి ఇల్లును కూల్చేసారన్నమాట. జోషిమఠ్లో భూమి అంతర్భాగం ఒత్తిడి వల్ల ఇల్లు కూలిపోయినట్లు కూడా గుర్తించారు. న్యూయార్క్లో ఈ తరహా ఉత్పాదన పొంచి ఉంది సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ విధంగా న్యూయార్క్లోని జోషిమఠ్ లాగే భవిష్యత్తులోని పగులు ఏర్పడవచ్చు, ఇల్లుకి ఇబ్బంది రావచ్చు అని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. దానికి పరిష్కారంగా న్యూయార్క్ సిటీ, ఇంతకుముందు న్యూయార్క్ సిటీని ముత్యాలు అక్కడ పూసలు ఇచ్చుకున్నారు న్యూయార్క్ సిటీని 400 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ న్యూయార్క్ సిటీని
కళల రాజధాని కింద, ఆకాశ హార్మోన్ రాజధాని కింద తయారు చేశారు. ఇదంతా మానవుడు తన ఆర్థిక విధ్వంసం ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం వల్ల జరిగిందనమాట. న్యూయార్క్ దాదాపు $2 ట్రిలియన్ సమానంగా భవిష్యత్తులోనే ఉత్పత్తి చేయగలదు న్యూయార్క్. అందుకే న్యూయార్క్ అంటేనే అందరికీ కళల రాజధాని అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.